హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనమాట అండి. 5,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తున్నట్లుగా మనకు ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేటువంటిది మనకి ఆంధ్రజ్యోతిలో రావడం జరిగిందనమాట అండి. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. 5,000 పోలీస్ ఉద్యోగాలకు భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లుగా పోలీస్ అకాడమీని సందర్శించినటువంటి డీజీపీ ఆనంద్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. తెలంగాణ పోలీస్ శాఖలో త్వరలో భారీ స్థాయిలో 5,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా ఈ నేపథ్యంలోనే డీజీపీ సివి ఆనంద్ గారు గురువారం హైదరాబాద్లో ఉన్నటువంటి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించినట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించడం జరిగింది. పోలీస్ శిక్షణలో అత్యుత్తమ ఫలితాలను సాధనే లక్ష్యం అని చెప్పేసి ఆయన తెలపడం జరిగిందనమాట. అధికారులతో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో వివిధ అంశాలపై తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి అభిలాష్ బేస్త్ గారిని ప్రజెంటేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో సమస్యలను వివరించడం జరిగింది. అన్ని ర్యాంకులకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందిని తప్పనిసరిగా శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పేసి డీజీపీ గారు సూచించడం జరిగింది. పోలీస్ అధికారుల రిట్రీట్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ నిర్వహిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. మరి ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళా సిబ్బందికి సంబంధించినటువంటి సంస్కరణలు, సమగ్ర భాగస్వామ్యం, సంస్థాగత మద్దతు, వ్యవస్థలను బలోపేతం మరియు బలోపేతం చేయడానికి తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. మెట్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక మనకి 5,000 పోలీస్ ఉద్యోగాలు అని చెప్పేసి మనకి రావడం జరిగిందనమాట అండి. అయితే మనకి ప్రీవియస్ ఉన్నటువంటి ప్రజెంటేషన్లో మనం చూసుకున్నట్లయితే కనుక 19,000 పైచులకు పోస్టులు అనేటువంటిది పోలీస్ శాఖలు ఉన్నట్లుగా మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగిందనమాట. అయితే 5,000 ఉద్యోగాలు అనేటువంటిది ఆర్టికల్ మనకి రావడం జరిగింది. మేబీ ఆర్థిక శాఖ ఈ 5,000 ఉద్యోగాలకు మద్దతు ఒప్పుకుందేమో తెలియదు కానీ సో మెట్టుకైతే మనకి 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందండి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ 290 ఉద్యోగాలు అనేటువంటిది టీజీపీఎస్సీ ఏఈకి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగానే మళ్ళీ 1,770 ఉద్యోగాలు అనేటువంటిది దీంట్లో డిప్యూటీ డిఈఓ అనేటువంటి ఉద్యోగాలు, అలాగనే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు, అత్యధికంగా స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 1393 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో ఈ రకంగా మనకి నోటిఫికేషన్స్ అనేటువంటిది యాజ్ పర్ షెడ్యూల్డ్ మనకి వెంటనే ఇస్తారని చెప్పేసి మంత్లీ 2 నెలలకు 2 నెలలకు 3 నెలలకు నోటిఫికేషన్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటి చెప్పడం జరిగింది అనమాట అండి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఇట్లా పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో మెట్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ సంఖ్య ఇంకా పెరిగినట్లయితే బాగుంటుంది మెట్టుకు. ఏదేమైనా కానీ దీనికి సంబంధించినటువంటి ఫైనల్ అప్డేట్ అనేటువంటిది మనకి డైరెక్ట్ టీజీఎల్పీఆర్బీ నుంచి వచ్చినప్పుడు మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. కాకపోతే మ్యాక్సిమం మనకి ఈ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అనేటువంటిది ఎక్కువ మట్టుకు కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి సో దాన్ని ప్రజెంట్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవ్వడం జరుగుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు వీడియో బదులు పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.